దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన ప్రియ సోదర సోదరులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారండి? దేవుని మహాకృప వలన మీరందరూ బాగుండాలని నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఆయన కృప వల్ల మీరందరూ క్షేమంగా ఉండాలని తలుస్తూ ఉన్నాము. రండి, మరి మీ ప్రార్థనలు బట్టి మాకు కూడా దేవుడు ఎంతో క్షేమము, ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. రండి, ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన గంభీరమైన నీ నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయము నీది, సన్నిధి నీది, మేము నీ వారమే తండ్రి. ఇంకో ఈ ఆగస్టు నెలలో 8 రోజులు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచి 9వ దినమున నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినందులకు నీకు స్తోత్రాలు. నీ కృపలో, నీ సంరక్షణలో మమ్మల్ని ఆదరించినందులకు నీకు స్తోత్రాలు. అయ్యా, మా వలన కలిగింది కాదు, సమస్తము నీ వలన, నీ మూలమున అయ్యా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన క్షేమం బట్టి, నీ కృపను బట్టి వందనాలు. తిరిగి నాయన మా సహోదరులందరికీ కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా దేశానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. రండి, ఈ సమయంలో ఈరోజు నాయన జరుగుతున్న ఈ ఆన్లైన్ ఆరాధన మీ నామ మహిమార్థమై జరిగించడానికి, మాకు ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి ఎప్పటిలాగే మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎక్కడ ఏ అంతరాయమో నాయన రాకుండా నీ నామమును ఘనపరచడానికి మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, తగిన శ్రద్ధ, ఆసక్తి మాకు దయచేయండి. ఏమరపాటు, అనాలోచన తీసివేయండి. ఆచారపరమైనటువంటి విధానము తీసివేయండి తండ్రి. ఆసక్తితో ఈ ఆరాధన జరిగించడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి. అంత మాత్రమే కాదు, ఈ ఆరాధనని నీ నామమును గణపరుస్తూ ఉంటుండగా మీరే నీ ప్రభావమును అయ్యా మాలో ఉంచి, అయ్యా నేను ఈ ఆరాధనలో ఉంచి చూస్తున్నవారు, వింటున్నవారు నాయన నీ నామమును బట్టి ప్రభావం పొందినట్లుగా అద్భుతమైనటువంటి ఆయా మహిమతో ఈ యొక్క ఆరాధనను, అటువంటి అభిషేకంతో ఈ ఆరాధన అంతా నడిపించమని నీ సహాయం కోరుకోండి. దానికి అడ్డుగా, ఆటంకంగా ఉన్న నా దోషము, మా దోషము, మా అపవిత్రత అంతా కూడా మన్నించి నీ కృపను బట్టి, నీ రక్తము వలన క్షమించి పరిశుద్ధపరిచి నీ కృపలో మాకు సహాయం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందుచున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ సమయంలో రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ప్రభుకు స్తుతి అర్పించుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవివే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవివే. తపక ఆరాధించు దయాళుడవు నీవే. తపక ఆరాధించు దయాళుడవు నీవే.
రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడిదను నీ ఆశ్చర్య కార్యములను మనసార పొగడిదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మోదమార పాడెదను అతి సుందరుడవనియు మోదమార పాడెదను అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను థ్యాంక్యూలో కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ఆమేన్ ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగువాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగువాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నేధన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా
ఉత్తముడనేయు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనేయు యేసయ్యా ఉత్తముడనేయు యెహోవా ఉత్తముడనేయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. దేవాదేవునికి వందనాలండి. ఎవరికి ఎవరు ఈ లోకంలోని పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే. ఓ నీదనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం?
లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, యేసుకై విశ్వాసం, యేసుకై నిరీక్షణ, కాదెన్నడూ నీకు వ్యర్థం. ఓ కాదెన్నడూ నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధం? హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. దేవుడే ఎవరికి ఎవరు సొంతమండి. దేవుడే మన గమ్యం, పరలోకమే మన యాత్ర. ఆ పరలోకమే మన డెస్టినేషన్ కనుక ఆ దేవుణ్ణి రుచి చూసి తెలుసుకుని, ఆ గమ్యం పరలోకం అని తెలుసుకుని ఆయన ఆరాధిస్తూ, ఆయన కనపరుస్తూ మనం ముందుకు సాగడం తప్ప మానవ మాత్రమైన మనము ఇంకేమీ చేయలేము. అందుకే దేవుని కనపరుచుకుందాం. ఆయన లాంటి దేవుడు లేడు, ఆయన లాంటి ప్రేమ లేదు, ఆయన లాగా జాలి చూపేవారు ఎవరు కూడా లేరు. అందును బట్టి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నీ ఘనమైన నామమునకు మహిమ నాయన. ఎంత గొప్ప కృప తండ్రి, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కృప అయ్యా. నీకు స్తోత్రాలు. నిజమే, నీలాంటి దేవుడు లేడే లేడు బాబు. నాలాంటి వారిని, నరులను ఏ దేవుడు చేయలేదు బాబు. ఎందుకంటే వేలుపులలో నువ్వు పూజ్యుడువు, నరులలో నేను ప్రత్యేక. ప్రతి నరుడు కూడా, మనమందరము ప్రత్యేకులము. మన ఐబ్రోస్, మన ఫింగర్ ప్రింట్స్, మనవన్నీ కూడా ఎవరి మాలికి వాడు ప్రత్యేకము.
ఆయన వేలుపులలో ప్రత్యేకుడు, మనము కూడా నరులలో ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేశాడు. అందును బట్టి దైవజనుడు జెఫన్యా శాస్త్రి గారు రాసినటువంటి పాట పాడుకొని ప్రభువుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా ఆమేన్, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపువారు ఎవరయ్యా, నీలాగా జాలి చూపువారు ఎవరయ్యా, నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపువారు ఎవరయ్యా, నీలాగా జాలి చూపువారు ఎవరయ్యా. నీలాంటి దేవుడు లేనే లేడని, నాలాంటి వారిని చేయలేదని, నీలాంటి దేవుడు లేనే లేడని, నాలాంటి వారిని చేయలేదని, వేల్పులలోన పూజ్యుడనివని, వేల్పులలోన పూజ్యుడనివని, నరులలో నేను ప్రత్యేకమైనని, నరులలో నేను ప్రత్యేకమేనని, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపేవారెవరయ్యా, నీలాగా జాలి చూపేవారెవరయ్యా. లోపట వెలుపట నీ పోలికతో నన్ను నిర్మించిన నా దైవమా, లోపట వెలుపట నీ పోలికతో నన్ను నిర్మించిన నా దైవమా, నీ ప్రియసుతుని పరిశుద్ధాత్మను, నీ ప్రియసుతుని పరిశుద్ధాత్మను నాకిచ్చేసిన ప్రేమ పూర్ణుడా, నాకిచ్చేసిన ప్రేమ పూర్ణుడా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నీలాంటి దేవుడేడయ్యా,
నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపేవారెవరయ్యా, నీలాగా జాలి చూపేవారెవరయ్యా. దూతలకివ్వని సేవ భాగ్యము, దుర్తుడనైన మాకు దయతో. దూతలకే ఇవ్వని సేవ భాగ్యము, దుర్తుడనైన మాకు దయతో. ఈ వట్టి కుండను తైల ప్రవాహముతో, ఈ వట్టి కుండను తైల ప్రవాహముతో నింపుచుంటివా, నింపుచుండుటకు, నింపుచుంటివా, నింపుచుండుటకు నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, ఏదయ్యా. నీలాగా జాలి చూపువారెవరయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, ఏదయ్యా. నీలాగా జాలి చూపువారెవరయ్యా అయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా అయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభో నరులక, నీకు సాటి ఎవరో ప్రభో మనుజులకై మరణమొందిరా. నీకు సాటి ఎవరో ప్రభో మనుజులకై మరణమొందిరా. రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా, రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా. ఎవరైనా వినుటకైనను, ఓ వేరెవరైనా వినుటకైనను. రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా, ఓ రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా. వేరెవరైనా వినుటకైనను, వేరెవరైనా వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభో కరుణ చూపి కనికరించిరా. నీకు సాటి ఎవరో ప్రభో కరుణ చూపి కనికరించిరా. ప్రేమ రుధిరధారలు చిందించిన
ప్రాణమంత మా కొరకై ఇచ్చిన ప్రేమ రుధిరధారలు చిందించిన పరమ జీవము మాకు వసగిన యేసు నీలాంటి దేవుడు జగాన వినేలేడు వినుటకైనను. నీలాంటి దేవుడేడయ్యా, నీలాంటి ప్రేమ ఏదయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా, నీలాగా జాలి చూపువారెవరయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా మెస్సయ్యా, నా మెస్సయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, ఆయన లాంటి దేవుడు ఎవరు, ఆయన లాంటి ప్రేమ ఏది, అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, అవునయ్యా, నరులలో నన్ను ప్రత్యేకముగా చేసావు. నీవు వేల్పులలో ప్రత్యేకుడవయ్యా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకముగా ఉన్న ప్రధాన యాజకుడవయ్యా. అలాగే నేను ఆయన నీలాంటి దేవుడు లేనే లేడు, మాలాగా ఎవరిని కూడా చేయలేరు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇన్ని కోట్ల మంది ప్రజలు నాయన, 120 కోట్లకు పైగా ఉన్న ప్రజలు ఉన్నారు, కానీ ఒకరి ఫింగర్ ప్రింట్స్తో ఒకరి ఫింగర్ ప్రింట్ కలవకుండా ఎవరిని మట్టుకు వారు ప్రత్యేకంగా మీరు చేశారయ్యా. వారి చేతి ముద్రలను, వేలి ముద్రలను బట్టి ఎవరిని వారిని గుర్తించగలిగేటట్టు నాయన మీరు సహాయం చేశారయ్యా. నీకు స్తోత్రాలు. అంత గొప్ప దేవుడు అవుతాడు. ప్రతి ఒక్క మానవుడు నీ సృష్టిలో ప్రత్యేకమైన ఆయన మెడలు ఎంత సంకల్పం కలిగి ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా. దూతలకు లేని సేవా భాగ్యము దూర్తుడును దూరస్తులమైన మాకు ఇచ్చావయ్యా. నీ మహిమ ప్రవాహం వట్టికుండను నీ మహిమ ప్రవాహంతో నింపుచున్నావు. నింపడానికి నైవేద్యుడి ద్వారా రాయించిన గీతమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ కృప, నీ కృప, నీ ప్రవాహం, నీ అభిషేకము నేను అందరూ బట్టి నీకు స్తోత్రాలు. రండి, ఈ సమయంలో నీ కృపను ఎరుగని వారు ఇంకా చాలామంది ఉన్నారయ్యా. నీ కృపను అపార్థం చేసుకుంటున్న వారు మా దేశంలో చాలామంది ఉన్నారయ్యా. అయ్యా, అవమానకరంగా మాట్లాడుతున్న వారు అనేకులు ఉన్నారయ్యా. యువ సంబంధమైన నాయన దురాత్మ వారి మనోనేత్ర గుడ్డితనం కలుగజేస్తా ఉంది బాబు తండ్రి. అపవిత్రాత్మ నాయన ప్రజల మనోనేత్రకు అంధకారం కలగజేస్తుంది బాబు. అయ్యా, నీ మహిమను చూడలేకపోతున్నా, నీ ప్రభావమును చూడలేకపోతున్నారు అయ్యా. నీకు నాయన ఎన్నో విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు తండ్రి. నీ ప్రేమను ఒక ప్రాంతానికే పరిమితం చేసేస్తున్నారయ్యా. నిన్ను ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారయ్యా. నాయన ఎంత గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, నీ నామమునకు విధేయులైన వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడు అయ్యా. నీ ప్రేమ గొప్పది అయ్యా, నీ ప్రభావము గొప్పది, నువ్వు కాచిన రక్తపు విలువ గొప్పది. ప్రశస్తమైన అమూల్యమైన అక్షయమైన రక్తము చేత మానవాల్ని విమోచించిన విధానం గొప్పది. మానవులు నాయన వారి విమోచన క్రయధనము గొప్పది, ఎప్పటికీ తీరకుండా అట్లా ఉండవలసిందే. ఎప్పుడు నువ్వు ఏ విధము చేత నేను తన సహోదరుని చేత విమోచింపబడలేడు. అవునయ్యా, సహోదరుల చేత, లోకస్తుల చేత, బంధుమిత్రుల చేత అయ్యా మా పుణ్యకార్యాల చేత మేము విమోచింపబడలేము. కానీ మీరు భూములకు మీ పేర్లు పెట్టుకోవచ్చు, కానీ అవి విడిచిపెట్టి వెళ్ళాల్సిందని మీరు చెప్పారు, అంతే నాయన. కానీ మమ్మల్ని విమోచించే ఆ విమోచన విధానం బహు గొప్పది. ఆ విధానం తెలియక ఇంకా మా దేశంలో అనేక మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు అయ్యా నాశన మార్గంలో వెళ్తూ ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకో. ప్రతి మార్గంలో కూడా అన్వేషిస్తారు నాయన. ప్రతి విషయంలో జ్ఞానం పనిచేస్తుంది, కానీ నాయన
దేవభక్తి విషయంలో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న విధానము మా దేశంలో కనబడతా ఉంది బాబు. దయతో జ్ఞాపకం చేసుకోండి. స్వార్థపూరితంగా ఆలోచిస్తున్న విధానం కనబడుతుంది అయ్యా. అయ్యా, సత్యమునకు చెవి యొగ్గని దురద చెవులు కలిగినటువంటి ప్రభావము మా దేశంలో కనబడుతుంది అయ్యా. అయ్యా, దయతో సహాయం చేయండి. మతోన్మాదము తండ్రి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే ఈ దేశాన్ని ఒక మతానికి పరిమితం చేస్తూ ప్రజలలో చిచ్చులు పెడుతూ నాయన విడదీస్తూ ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి నాయన ప్రభుత్వాలు కూడా సహకరించి అన్ని వర్గాల వారిని ఆదరించడం మానేసి నాయన పార్షియాలిటీ పక్షపాతం చూపిస్తూ నడుస్తున్న విధానం మా దేశంలో నడుస్తుంది బాబా. దయతో జ్ఞాపకం చేసుకోండి. దేశ అధికారులకు జ్ఞానాత్మ దయచేయండి. నువ్వు ఇచ్చిన అధికారంను దుర్వినియోగపరచకుండగా వారికి జ్ఞానాత్మ అనుగ్రహించండి. నీకు వందనాలు అయ్యా. మీరే సహాయం చేసి దేశ అధికారులందరికీ, కేంద్ర పాలక మండలిని, అలాగే కేంద్రంలో ఉన్న 29 రాష్ట్రాలని, ఆ రాష్ట్ర పాలక మండలిని, ఆ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను, ఆ జిల్లాల్లో ఉన్న మండలాలను, మండలాల్లో ఉన్న గ్రామాలను పేరు పేరున ప్రతి అధికారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నడిపించండి అయ్యా. మా దేశ ప్రజల ద్వారా జరుగుతున్న ప్రతి దోషము, అపరాధము క్షమించండి. అపవిత్రత, అజ్ఞానం, అంధకార క్రియలు మన్నించండి. జారత్వము, కాముకత్వము నాయన చిన్న బిడ్డల మీద, ఆడబిడ్డల మీద భయంకరమైనటువంటి అత్యాచార క్రియలు తండ్రి, పక్షపాత బుద్ధులు ఎన్నో జరుగుతున్నాయి బాబు. దయతో జ్ఞాపకం చేసుకొని నీ కృపలో నడిపించండి, కనికరించండి. అందరికీ మార్పు దయచేయండి నాయన. దొంగతనము, నరహత్యలు ఎన్నో జరుగుతున్నాయి బాబు. పొగరుబోతనం నాయన, అహంకార చర్యలు ఎన్నో జరుగుతున్నాయి. ఈర్ష్య, అసూయతో నాయన అయ్యా పాతాళమంత కఠోరమైనటువంటి ఏష్య తండ్రి, అసూయ ఎలుబడి చేసి అనేకులు నష్టపోతున్నారు బాబా. దయతో జ్ఞాపకం చేసుకోండి. కామాతృత, భయంకరమైన అశ్లీల దృశ్యాలను చూస్తూ టైం పాడు చేసుకుని శరీరాలను రెచ్చగొట్టుకుని నరక ప్రోత్తులు లేకపోతున్నారు అనేకులు. జ్ఞాపకం చేసుకోండి. కులమత వర్గ ప్రాంతీయ భేదాలతో ఇన్ని రకాలుగా ప్రజలను పట్టి పీడింపజేస్తూ పాపానికి ప్రేరేపిస్తూ అయ్యా దెయ్యపు శక్తులు నాయన వికటాటహాసం చేస్తున్నాయి బాబు. దయతో ప్రతి దయ్యపు శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బంధించి నీ నామం బట్టి జీవం దయచేయండి. తిరిగి నాయన ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి. ఉదయకాలంలో మరొకసారి ప్రజలందరి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు నీ పాతాల్లో బతిమాలుకుంటున్నాం. అందరికీ రక్షణ, ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి. ఈ కృపలో నడిపించి తిరిగి నాయన ఇప్పుడు వాక్య పరిచర్లు మాతో మీరే మాట్లాడి అయ్యా మీ వాక్య ధ్యానమును తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని, మీ యొక్క కృపను మాకు కనుపరచమని, నీ ప్రభావం ఉంచమని, నీ మహిమను చూపించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి సమయంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రియులారా, 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు మనం చూసాము, ధ్యానం చేసుకున్నాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తిరిగి సమయంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథ ముఖ్యోద్దేశంలోనికి మనం వచ్చాం. మనము చెప్పుకున్నట్లుగా దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచే ముందు దిద్దుబాటులు చేస్తాడు. దేవుడు దిద్దుబాటు చేసిన తర్వాత తన ప్రత్యక్షత కనపరుస్తాడు. కాబట్టి సంఘము దేవుని రాకడ గురించి మంచిగా తెలుసుకోవాలి అంటే, వాక్యానుసారమైనటువంటి ప్రత్యక్షత పొందుకోవాలి అంటే
ముందు తనను తాను సిద్ధపరచుకోవాలి. తనలో తాను ఉన్నటువంటి దిద్దుబాటులు, లోపాలు ఏవైతే ఉన్నాయో అవి దిద్దుబాటు చేసుకోవాలి. ఏవైతే పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లని విమర్శ చేసుకుని చక్కబెట్టుకోవాలి. దానికి గాను 7 సంఘాలను ముందు పెట్టి నామకార్థంగా సంఘాలను పెట్టాడు. కానీ ప్రతి సార్వత్రిక సంఘంలో కూడా ఆ సంఘాన్ని పోల్చుకుని, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘము ఆ సంఘంలో పోల్చుకుని, ఆ సంఘంలో ఉన్న దోషం నాలో ఉందా, సంఘంలో ఉన్న లోపం నాలో ఉందా అని ఆ లోపాలు సరి చేసుకుని 7 అనగా సంపూర్ణ సంఘముగా సార్వత్రిక సంఘం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగే ఎవరైతే తమను తాము దిద్దుకుని తమను తాము చక్కబరుచుకుని ఉంటారో వారికి దేవుడు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడని మనం చదువుతూ ఉన్నాం. యెహెజ్కేలు కూడా దేవుడు దర్శించినప్పుడు యెహెజ్కేలుని నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి మనం చక్కబరుచుకుంటే ప్రభువుకి ఇష్టంగా మనం ఉంటే దైవదర్శనం మనకు దొరుకుతుందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ దిద్దుబాట్లన్నీ అయిన తర్వాత, దిద్దుబాటు సంఘాలు రాసే తర్వాత యోహాను గారికి ప్రభువు ఈ యొక్క ప్రకటన గ్రంథం ముఖ్యోద్దేశాన్ని మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనేది ముఖ్యోద్దేశంగా మనం చూసాము. అంత మాత్రమే కాదు, ఆయన ఈ సంగతులు త్వరలో జరగనయ్యున్నవి అని మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతులు త్వరలో జరగనయ్యున్నవి అని చెప్పడం మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మరి జరగబో సంగతులు నేను నీకు ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరచెదను, రమ్ము ఎక్కి రమ్ము అని ఆ యొక్క పరలోకమందు దర్శనం కనబడుతుంది. పరలోకమందు ఒక దర్శనం కనబడుతుందట. ఆ సంగతులు విన్న తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవ, దర్శనంలో పరలోకమందు తెలుపు తెరవబడింది, డోర్ ఓపెన్ చేయబడింది. మరియు నేను మొదట విన్న స్వరము, ఏదైతే మొదటి అధ్యాయంలో ఆయన స్వరం విన్నాడో, మొదటి అధ్యాయంలో దేవుని స్వరం విన్నాడు కదా, అల్ఫాయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధిపతి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఆ మాటలు ఆ ప్రభు చెప్తుంటుండగా 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బురధ్వని వంటి గొప్ప స్వరము అన్నాడు. బురధ్వని వంటి గొప్ప స్వరం, మొదట విన్న ఆ స్వరం అంటే మొదటి అధ్యాయం 10వ వచనంలో వచ్చిన స్వరమే మరలా ఇక్కడ మొదట విన్న ఆ స్వరము బురధ్వని వలె నాతో, అప్పుడు బురధ్వనిలా మాట్లాడింది, ఇప్పుడు బురధ్వనిలా మాట్లాడుతుంది. ఆ స్వరం ఏమని మాట్లాడుతుంది? మొదట విన్న స్వరమే. ఇంతకీ ఎవరిదా స్వరము అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే అని స్పష్టంగా అక్కడ రాయబడి ఉండింది. ఏమండి, మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు కదా, ఆ యొక్క బురధ్వని వంటి స్వరము నాకు వినపడింది. ఏమని చెప్తుందంటే, ఇక మీదట జరగవలసిన సంగతులు నేను మీకు తెలియచెప్పేదను అని ఆయన మాట్లాడాట. ఇక మీదట జరగవలసిన సంగతులు నీకు తెలియచెప్పేదను, ఇక్కడికి ఎక్కిరమ్ము, కమాన్ ఎక్కిరమ్మన్నాడు. అప్పుడు నేను ఆత్మవశుడనైతిని అన్నాడు. ఏమండి, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. దేవుడు ఎక్కిరమ్ము అనగానే వెంటనే ఈయన ఆత్మవశుడైపోయాడు, దేవుని పిలుపుకు లోబడిపోయాడు. ఎక్కిరమ్ము అన్నాడు. ఎక్కిరమ్ము అనగానే వెంటనే నేను ఆత్మవశుడనైపోయాను. మోషే నువ్వు ఎక్కిరా అన్నాడు. వెంటనే మోషే సినాయి కొండ ఎక్కాడు. నువ్వు సినాయి కొండ ఎక్కువ నీతో మాట్లాడవలసి ఉండింది అంటే మోషే సినాయి కొండ ఎక్కాడు. కర్మేలు కొండ ఏలియా ఎక్కాడు. రూపాంతరం కొండ యేసుప్రభు వారు పేతురు, యాకోబు, యోహానులతో ఎక్కారు. ఇక్కడికి ఎక్కిరమ్మో, నీకు జరగవలసిన వాటిని చూపిస్తాను. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో భక్తుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ పరలోక దర్శనం చూపిస్తున్నాడు యోహానకి, పరలోకంలో దర్శనం చూపిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేయి ఎక్కిరమ్మో అంటున్నాడు. ఆ ఉన్నతమైన అనుభవంలోకి మనం వెళ్ళాలి, ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఎక్కిరమ్మో అనే మాట గురించి మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ లోక సంబంధమైన పాడునంతటిని విడిచిపెట్టి ఆ ప్రార్థన కొండ ఎక్కాలి. ఈ లోకమైనటువంటి దొరవిమన పాపమంతా విడిచిపెట్టి దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళుట
దేవుని సంధించుట, దేవుని దర్శనాలను చూడడం కోసము మనం ఎక్కిరా అనాలి. ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి, కింద చూపులు విడిచిపెట్టాలి. ఎక్కే అనుభవం. ఇక్కడికి ఎక్కిరా, పరలోకంలో తలుపు తెరవబడింది, ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. ఉన్నతమైన అనుభవాలు చూపించడం కొరకు యోహాన్ని పిలుస్తున్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఎక్కమంటున్నాడు, పరిశుద్ధ స్థలంలోనికి ఎక్కమంటున్నాడు, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానానికి ఎక్కమంటున్నాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి, అది వేరే సందేశం. అయితే మెట్టుకు ఇక్కడ ఎక్కిరమ్ము అందరిన మాట మీకు జ్ఞాపకం చేశాను. ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన విషయాలను మీకు జ్ఞాపకం నీకు తెలియపరచదను అన్నాడు. అయితే నేను వెంటనే ఎక్కి తిని, వెంటనే ఆత్మవశుడని అయి తిని అన్నాడు. దేవుడు రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి, ఆయన ఎక్కమన్నప్పుడు మనం ఎక్కాలి, ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి. అబ్బో నేను నెలను అనకూడదు. ఎవరిని పంపుదును, నా కొరకు ఎవరున్నారు అంటే నేను ఉన్నాను, నన్ను పంపు అన్నాడు భక్తుడు. మనం మాట పేర్లు వంకలు చెప్పకూడదు. ఓనాడు మోషే గారు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రజలు విడిపించటే నువ్వు మాట మాంద్యం కలిగిన వాడని అన్నాడు. ఇంకా చాలా చాలా చెప్పాడు తప్పించుకోవడం కొరకు. దేవుని కార్యం జరగడానికి సరిపోను, అసమర్థునేమని సమర్థుని కాదేమో అని తను దీనుడుగా తగ్గించుకుని చాలా చాలా వంకలు పెట్టుకున్నాడు. కానీ ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత నువ్వు కొండ మీదకి ఎక్కరమ్ము అంటే కొండ మీదకి ఎక్కిలిపోయాడు. అయ్యో నేను దగ్గర నిలవలేనేమో అని ఇంకా ఆలోచించలేదు, ఎందుకంటే ఎక్కిరమ్ము అని వెళ్ళాడు. అలాగే ఇక్కడ యోహాను గారు వెంటనే ఆత్మవశుడైపోయాడట. ఎక్కిరమ్ము అనగానే చాలా ఆత్రంగా ఉన్నాడు, వెంటనే ఆత్మవశుడైపోయాడు. ఈ విషయాన్ని కూడా మీరు తర్వాత ధ్యానం చేయండి, చాలా విలువైన విషయాలు. మీకు నేను కేవలం హింట్స్ మాత్రమే పైన మీకు తెలియపరుస్తూ ఉన్నాను, అవుట్లైన్స్ మాత్రమే. వెంటనే నేను ఆత్మవశుడినైతే ఇదిగో పరలోకములో ఒక సింహాసనము వేయబడింది, పరలోకమందు ఒక సింహాసనం వేయబడింది, ఎక్కిరమ్ము అన్నాడు. యోహాను భక్తుడు ఎక్కి వెళ్ళాడు, వెంటనే ఆత్మవశుడైపోయాడు. సుదూర ప్రాంతం ఏమండి, పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి ఆ యొక్క యోహాను ఆత్మస్వరూపి ఆత్మవశుడైపోయి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. మహాకాశాలు దాటి, మహాకాశాలు దాటి ప్రభు సన్నిధిలో ఆ పరలోకం మందు వెళ్తే అక్కడ చూస్తున్నాడంట, పరలోకమందు ఇదిగో అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. అక్కడ సిచ్యుయేషన్ ఎలాగ ఉందంటే అక్కడ ఒక సింహాసనము వేయబడిందంట. పరలోకంలో ఏం చేయబడిందండి అంటే పరలోకంలో ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనము దగ్గర వాతావరణం ఎలాగుందండి అంటే సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతమును పద్మరాగమును పూర్ణవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండిందంట. సూర్యకాంతమును పద్మరాగమును పూరినవాడంట సింహాసనం ముందు ఆసీనుడైన వారు. ఎవరు ఆ సింహాసనాసీనుడు? ఇంకెవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా పరలోకమందు ఇక్కడికి ఎక్కిరమ్మో అని పిలిచాడట. వెంటనే ఆత్మవశుడైపోయాడు. పరలోకంలో కళ్ళు తెరిచాడు. పరలోకంలో చూస్తుంటే ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు సూర్యకాంతం పద్మరాగము పోలిన వాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు వంటిది ఆవరించి ఉండిందంట. ఇంద్రధనస్సు వంటిది ఆ మందిరం చుట్టూ కూడా, ఆ సింహాసనం చుట్టూ కూడా ఆవరించి ఉండింది అని చెప్తున్నాడు. ఇంకెలాగుందయ్యా అంటే సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండిరి. పరలోకములో సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనం మందు ఆసీనుడయ్యి ఒక మన సర్వశక్తుడగు దేవుడు కూర్చున్నాడు. ఆయన సర్వశక్తుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఎలా ఉందండి ఆయన విధానం అంటే, ఆయన కూర్చున్నాడు అక్కడ సూర్యకాంతము పద్మరాగమును పోలిన వాడు, కోటి సూర్యుల కాంతి కంటే తగ మెరుగుచున్నటువంటి వాడు. అలా మెరుస్తూ
మరకతము వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సు ఒకటి ఆవరణ. ఇంద్రధనస్సు కృపా నిబంధనకు గుర్తు. ఏమండి, చాలా మంది యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నదే సంఘము పిలుపు కదా అనుకుంటారు. కాదు కాదు కాదు, అక్కడ యోహాన్నే పిలిచారు. ఈ అధ్యాయాన్ని వ్యాఖ్యాతలు రకరకాలుగా వివరించారు, సంఘం ఎత్తబడేటట్టుగా చెప్పేశారు. కానీ ఇదంతా సంఘం ఎత్తబడిన దాని కోసం కాదు, జరగబోయే సంగతులు యోహానుకు చూపిందామని, ఆ జరగవలసిన సంగతులు రాయాలని యోహాన్ని మాత్రమే పిలిచాడు. అది యోహానికి సంబంధించిన పిలుపు మాత్రమే, అది సంఘానికి సంబంధించిన పిలుపు అయితే కాదు. రెండవది, అక్కడికి వెళ్ళి పరలోక సింహాసనం చూస్తున్నాడు. పరలోకంలో సర్వశక్తుడు దేవుడు చూస్తున్నాడు. ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. పక్కన 24 సింహాసనం మీద 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, తగతగ మెరుగుచున్న వస్త్రాలు, ఎక్కడ కల్మషం లేని వస్త్రాలు. 24 పెద్దలు ఆ వస్త్రాలు ధరించుకుని కిరీటాలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ 24 పెద్దలు ఎవరయ్యా అంటే, దీనికి కూడా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. పాత నిబంధనలో 12 ప్రధానులు, క్రొత్త నిబంధనలో 12 ప్రధానులు, గుర్తులు అని చెప్తూ ఉంటారు. అలాగైతే కొత్త నిబంధనలో ఉన్న అపోస్తలులు 12 మందిలో ఒకడు యోహాను. అప్పుడు 23లో ఒక సింహాసనం ఖాళీగా ఉండాలి, కానీ 24 పెద్దలు అక్కడ కూర్చున్నారు. కనుక దీని మీద కూడా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఆ 24 పెద్దలు కూడా ఎవ్వరూ కాదు, అది ఒక ఆలోచన సభ. దూతలలో, కెరూబులలో, దూతలలో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి వారు అదొక ఆలోచన సభ. 24 పెద్దలు, అది ఆలోచన సభ. 24 పెద్దలతో అని ఒక పాట ఉంటుండేది మా చిన్నప్పుడు. 24 పెద్దలతో, పరిశుద్ధ దూతల సమూహముతో, 4 జీవుల గానముతో, 4 జీవుల గానముతో కొనియాడబడుచున్న మహాదేవా, 24 పెద్దలతో అని పాడేవారు చిన్నప్పుడు. కనుక 24 పెద్దలు ఎవరండి అంటే, అది ఆలోచన సభ. ఎందుకంటే యోబు గ్రంథంలో ఆయన ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నావా అనే మాట మనకు కనబడతా ఉంటుంది. కనుక అది ఆలోచన సభ. 24 పెద్దలు దూతలలో ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి వారు ఆలోచన సభ. ఆ ఆలోచన సభలో అంటే దేవుడికి ఆలోచన చెప్తారండి వీళ్ళు. కౌన్సిల్స్ అక్కడ ఎందుకు కొంది 24 మెంబర్ కౌన్సిల్ అందరూ చెప్పిన ఆలోచనలు బట్టి దేవుడు నడుస్తాడా? కాదు కాదు కాదు, దేవుడే వీరందరికీ జ్ఞానం ఇచ్చి ఆలోచన చెప్పిస్తారు. ఏంటది? పరలోక రాజ్యం. అది అక్కడ అధికారాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. ఏమండి, ప్రపంచ ప్రభుత్వాలన్నీ అక్కడి నుంచే ఆజ్ఞలు జారీ అవుతాయి. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిపాలనకి, ఈ భూమి మీద జరుగుతున్న విధానానికి ముందే అక్కడ దేవుడు ఒక సిద్ధపాటు చేస్తాడు. కాబట్టి ఆ ప్రభుత్వాలు అదొక ఆలోచన సభ. ఆలోచన సభలో వారందరూ కూడా దేవునికి మంత్రి ఆలోచన చెప్పువాడు అవడు, ఆయనకి ఆలోచన చెప్పుడు అవడం లేడు. కానీ 24 పెద్దలనే అక్కడ ఏర్పాటు చేసి వారిని ఆయన తన జ్ఞానంతో నింపి ఆలోచన సభ పెట్టి, ఆలోచన సభలో కౌన్సిల్ ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ పార్లమెంట్లో జీవోలు అవి పాస్ అవుతాయో అలాగే అక్కడ కూడా. అందుకే దేవదూతల ద్వారా వచ్చే ధర్మశాస్త్రము అన్నారు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? దేవదూతల ద్వారా వచ్చింది. ఆ ఆలోచన సభలో 24 పెద్దల ద్వారా దేవుడు రాయించాడు, వారి ద్వారానే వచ్చిందని చెప్పేసి మనకి గ్రంథంలో తేటగా రాయబడి ఉండేది. కాబట్టి ఇది ఆలోచన సభ. 24 పెద్దల గురించి మనం ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి మనకు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న అంశం ఏంటయ్యా అంటే, దైవజనుల్లో నుండి పెద్దల ద్వారా మేము నేర్చుకున్నది ఏంటయ్యా అంటే, దేవుడు ఆ 24 పెద్దలు కూడా అదొక ప్రత్యేకమైన ఆలోచన సభ.
ఇంకేముందండి అంటే ఆ సింహాసనం ముందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుని ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను గల ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. చూడండి, పరలోకములో యోహాను గారు చూస్తున్న విధానం చూడండి. తలుపు తెరవబడింది, ఇక్కడికి ఎక్కి రామన్నాడు, ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కి వెళ్ళిపోగానే ఆ పరలోకంలో సింహాసనం ఒకటి కనబడుతుంది. ఆ సింహాసనం మీద ఆశీనుడు సూర్యకాంతం పద్మరాగం పోలి ఉన్నవాడు, మరకతం వల్ల ప్రకాశించి ఇంద్రధనస్సులో ఆవరించేసి ఉంది. ఏమండి, అక్కడ 24 పెద్దలు, 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు. వారితో పాటు వారు సువర్ణ బంగారు, వారి తల మీద బంగారు కిరీటాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సింహాసనములో నుండి దేవుడు కూర్చున్నప్పుడు ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములను బయలుదేరుచున్నవి. ఓ ప్రశస్తమైనటువంటి కాంతి, ప్రశస్తమైనటువంటి అదొక ధ్వని, ఉరుములు, ధ్వనులు, మెరుపులు ఆ సింహాసనంలోంచి రావడం చూస్తున్నాడు యోహాను గారు. బయలుదేరుతున్నాయి. మరి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చూసారా, పరలోకమందు సింహాసనం మీదేమో సర్వసైన్యాధిపతి దేవుడు యెహోవా కూర్చున్నాడు. ముందు 7 దీపములు ప్రజ్వలించుచున్నవాట. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మకు సంపూర్ణత 7 అనేది. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనముకు చుట్టూను, ముందును వెనుకను కన్నులతో నిండిన 4 జీవులుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రచురించుతున్నవంట. అవి దేవుని 7 ఆత్మలట. ఆ పక్కనే స్ఫటికం వంటి సముద్రం ఒకటి ఉందట. అక్కడ 4 జీవులు, స్ఫటికం వంటి గాజు వంటి సముద్రం కనపడిన సింహాసనము నుండి మధ్యను, సింహాసనము చుట్టూను, సింహాసనము మధ్య, సింహాసనము చుట్టూ, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ముందు వెనుకాల కూడా కన్నులతో నింపబడి ఉన్నాయంట. 4 జీవులు ఉన్నాయట. ఆ 4 మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కలను, లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి భూతవర్తమానవ, చుట్టూ రెక్కలతో, లోపల బయట కన్నులతో నింపబడి ఉన్నవి. లోపల బయట కూడా కన్నులతో నింపబడి ఉన్నవి. చుట్టూ రెక్కలతోనూ, లోపటను కన్నులతోనూ నింపబడి ఉన్నవి అంటున్నాడు. ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఇవి కెరూబులు. 4 జీవులు, కెరూబులు తిరుగుతున్నాయి. 4 జీవులు మోస్తున్నాయి. 4 జీవులు సింహాసనపు చుట్టూను, సింహాసనపు మధ్యను, సింహాసనపు చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. చూసారా, ఇదే దర్శనం దాదాపుగా యెహెజ్కేలు గారికి వస్తుంది. ఆ 4 జీవుల మీద సింహాసనం వేయబడి ఉండింది అని మనం చదువుతూ ఉంటాం. అక్కడ ఆ సింహాసనములు కెరూబులు అని నాకు తెలిసింది అంటాడు తర్వాత 10వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో. సింహాసనములు కెరూబులని గుర్తుపట్టాను అంటాడు. కాబట్టి ఇవి కెరూబులు. కెరూబులు దేవుని దూతలు. కెరూబులు ఏమండి, ఈ కెరూబులకు కూడా రకరకాల వ్యాఖ్యానాలు చాలా మంది చేశారు. కాదు కాదు కాదు, ఈ కెరూబులే. ఈ కెరూబుల గురించి కూడా ఎన్నో వ్యాఖ్యానాలు మనకు బయట కనబడుతున్నాయి. కానీ కెరూబులే. కెరూబులు ప్రభువారని ఒకళ్ళు, కెరూబులు ఇంకొకటని ఒకళ్ళు. ఈ 4 జీవులు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయని మత్తయి సువార్త సింహం వంటిది అంటే రాజస్వభావము, మనిషి దూడ వంటిది అంటే యుద్ధ సేవకుని స్వభావం మార్కు సువార్త, అలాగే పక్షిరాజు వంటిది అంటే దేవ స్వభావం, పక్షి పై సంబంధిని అని ప్రభుని పరలోక సంబంధిని అని చెప్పాడు అని చెప్పి ఇలాగున మానవది అంటే లోకశుభార్త మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు అని ఇలాగున చాలా మంది 4 జీవులతో ప్రభు జీవితాన్ని పోలుస్తారు. కానీ అది కాదు. ప్రభు ఆ కెరూబులే.
4 జీవులు లోపల బయట కన్నులతో ఉన్నవి. అంత పరలోకమైనటువంటి అంత ఉన్నతుడైన దేవుణ్ణి కెరూబులతో సమానం చేయకూడదు. లూసిఫర్ కూడా కెరూబే, అభిషేకం ఉండిన కెరూబువై ఉన్నావు అన్నాడు. కాబట్టి కెరూబులే. ఇప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్ము, జరగవలసిన సంగతులను చూపించేద్దను అన్నాడు. ఆయన ఏం చూస్తున్నాడయ్యా అంటే అంతగా స్వరం విన్నవాడు ఇంకా కనపడలేదు యోహానికి. ఎవరైతే పిలిచారో ఆయన ఇంకా కనపడలేదు, ఆయన ఇంకా చూడలేదు. ఆయన అక్కడే ఉన్నారు కానీ చూడలేదు. మనకు ముందుకు 5వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పరలోకంలో యోహానికి కలిగిన అనుభవాలు మనం చూస్తున్నాం. ఆ పరలోకంలో సింహాసనం బాబా ఎంత, ఒక్కసారి నేను చెప్తూ ఉంటుండే కానీ నాకు ఊహల్లోకి నా కళ్ళ ముందుగా సింహాసనం కనబడుతుంటుంటే ఎంత ఆనందమైపోతా ఉందో. ఆ సింహాసనంలో ఆశీనుడైన వాడు సూర్యకాంతం పద్మరాగమన పోలిన వాడు అంట. మరకతం వాళ్ళు ఇంద్రధన చుట్టూ ఇంద్రధన సావరించిందంట. ఒక్కసారి ఊహించండి. 24 సింహాసనాలు, 12 24 పెద్ద తెల్లని వస్త్రం, సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు. సింహాసనం ఎదుట 7 ప్రజ్వలిస్తున్న దీపాలు, అవి 7 ఆత్మలు అన్నాడు పరిశుద్ధాత్ముడు. సింహాసనం ఎదుట స్ఫటికం వంటి గాజు సముద్రం ఒకటి ఉంది. బా ఎలా ఉందో చూడండి. ఈ సింహాసనం మధ్యలో, సింహాసనం లోపల వెనుకను కన్నులతో ఆవరించినటువంటి 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెండింటిలో ముఖము, రెండింటిలో దేహమును, రెండింటితో ఎగురుతూ ఉన్నాయి అని చెప్పేసి యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. లోపల బయట కన్నులు ఉన్నాయి. అవి ఎంత జీవులు, కెరూబులు, ఒకరంతమైన స్థాయికి చెందినవి. అంత ప్రజలు ఉరుములు మెరుపుల సింహాసనం నుంచి వచ్చేస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. అయినా ఏమాత్రం కాలిపోని కెరూబులు, అవి ఉన్నతమైన స్థాయికి చెందిన కెరూబులు. అలా ఉందండి పరలోక రాజ్యంలో ఆ యొక్క దర్శనం, యోహాను చూస్తున్న విధానం. అయితే అప్పుడు ఆ 4 జీవులు ఏమని చెప్తున్నాయంట? ఈ 4 జీవులు కూడా అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అగు దేవుడు అగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగల్లో చెప్పుచూ ఉండెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగల్లో చెప్పుచుండు. యెషయాకు కూడా ఇదే దర్శనం వచ్చింది. ఆ దర్శనం అత్యున్నత సింహాసనంలోకి ఆసీనుడైన దేవుడు. అక్కడ శరాపులు ఉన్నాయి. ఆ శరాపులు, ఆ కెరూబులు, మన శరాపులు ఆయన ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 గణపతిగానంతా ఆరాధిస్తూ ఉన్నాయి. అది యెషయాకు కూడా అదే దర్శనం వచ్చింది. ఇప్పుడు యోహాను కల్లారా చూస్తున్నాడు ఆత్మవశుడై. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పని మానక రాత్రి చెప్పచ్చు. ఆ సింహాసనం దాసునుడై ఉండే వరకు యుగ యుగములు జీవించుచు ఉన్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఎప్పుడైతే ఈ జీవులు కీర్తిస్తూ ఉన్నాయో ఆ 24 పెద్దలు కూడా లేచి, ఆ 24 పెద్దలు కూడా లేచి సాష్టాంగ ఆసీనుడై ఉండేవాని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, వాటిని బట్టియే సృష్టింపబడెను, దానిని బట్టి నీ చిత్తాన్ని బట్టియే అవి ఉండెను, నీ చిత్తాన్ని బట్టి సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు వారి తమ కిరీటముల సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం. ఇది పరలోక దర్శన భాగ్యం. ఇది పరలోక దర్శనంలో యోహాను చూస్తున్న అద్భుతమైన దృశ్యం. అబ్బా ఎంత బాగుందండి, ఎంత మహిమ కలిగింది పరలోకం. ఆ పరలోకంలో ఆ సింహాసనం చూడండి, ఆ కెరూబులు చూడండి, 24 పెద్దలను చూడండి, వారు చేస్తున్న స్తోత్రాలు చూడండి. ఏమని చేస్తున్నారో తెలుసా? సృష్టికర్తవైన ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి సమస్తము చేస్తావు, నీ చిత్తాన్ని బట్టే ఉన్నాయి కాబట్టి నీకే మహిమ ఘనత ప్రభావము నువ్వు మాత్రమే పొందనర్హుడవని తమ కిరీటాలు తీసేసి ఆ సింహాసనం ఎదుట వేస్తూ ఉన్నారట. ఈ దృశ్యాన్ని యోహాను చూస్తున్నాడు. ప్రియులారా, ఏ మాత్రపు వారండి, వారిని కూడా 24 పెద్దలు కూడా చేసిన వాడు దేవుడే కదా. అందుకే మేము మా సృష్టికర్తమైన ప్రభువా అని అవి కొనియాడుతున్నాయి. 24 పెద్దలు కెరూబులు కొనియాడుతున్నాయి. ఆయనే మహిమ ఘనత పొందనర్హుడు. మానవ మాతృలు ఎవ్వరు కూడా ఘనత పొందవలసిన అవసరం లేదు.
అందుకే మనం తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి. ఈ రోజు నలుగురు పెద్దలు కూడా సింహాసనం ముందు ఆశీనులై ఉన్నారు. కానీ కెరూబులు ఎప్పుడైతే వర్తమాన భవిష్యత్తులో ఉండు దేవా, యుగములు జీవించువాడా అని సూచిస్తూ ఉన్నాయో, వెంటనే వాళ్ళు కూడా 24 పెద్దలు సాగిల పడిపోయి, యుగ యుగములు ఉండు ప్రభువా, వానికి నమస్కారం చేయొచ్చు. నువ్వే సృష్టికర్తవు, నీవే సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది పరలోక భాగ్యం. కనుక ప్రియులారా, రేపు వచ్చే వారం 5వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు వారి స్వరూపం చూస్తాం. ఈ తండ్రి దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ ప్రభావం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరైతే యోహాన్ని పిలిచారో ఆ స్వరూపం ఆయన అప్పుడు కనబడతా. అప్పుడు దాకా యోహాను 5వ అధ్యాయంలోకి చూస్తే మనకు ఆ దర్శనం అంతా కనబడుతుంది. ఇది ఏమైనా మెట్టుకు ఈ పరలోక దర్శనం మన హృదయాల్లో పొందుకుని ఆ పరలోక ప్రభావంతో మనం నింపబడి దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కిరమ్మో తుచ్చమైనవి, ఎంతసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ, ఆ సెల్ ఫోన్ పనికిమాలని చూసుకుంటూ, ఆ ఇంట్లో గొడవలు చూసుకుంటూ, ఇంట్లో జీవన పోటాలు చూసుకుంటూ కాదు 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 యోహానుకు చూపించిన దేవుడే నీకు నాకు కూడా చూపించగలడు. ఎక్కిరమ్ము అని ప్రభు పిలిస్తే ఆయన పిలుపుకు లోబడు. దిద్దుబాటు నీలో జరిగితే ఆ 7 సంఘాల్లో ఎలాగైతే దిద్దుబాటు చెప్పాడో ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుని ఇష్టమైన దేవునికి ఇష్టంగా నువ్వు సరి చేసుకుంటే వెంటనే దేవదర్శనం నీకు కలుగుతుంది. ఆ దేవదర్శనంలో యోహానుకు దేవుడు చూపించిన దర్శనమే ఆ పరలోక భాగ్యమే. నువ్వు కూడా సైన్యులకు అధిపతి దేవుడు యెహెజ్కేలుకి దేవుడు దర్శించాడు, యెషయాను దేవుడు దర్శించాడు. ఏ దర్శనం వారికి కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దర్శనం వారు కూడా చూశారు. ఇప్పుడు యోహాను కూడా చూస్తున్నాడు. ఏమండి, క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా ఏ దర్శనం చూశాడో అదే దర్శనం, అదే భాగ్యం ఇప్పుడు యోహాను 750 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, సుమారు 850 సంవత్సరాలు గడిచి, క్రీస్తు పూర్వం 750, ఇది క్రీస్తు శకం 100 సంవత్సరాలు సుమారుగా అప్పుడు యోహాను గారు చూస్తున్నారు. కాబట్టి క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు చూసింది, క్రీస్తు శకం 100 సంవత్సరంలో ఆత్మవసర యోహాను చూసింది, క్రీస్తు శకం 2020 నువ్వు నేను ఎందుకు చూడలేం? చూడాలి అంటే మనం దిద్దుబాటు చేసుకోవాలి. మన జీవితంలో ఏ తొందరపాట్లు ఉన్నాయో, ఏ తత్రపాట్లు ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవాలి. ఈ లోక సౌందర్యం కోసం, ఈ లోక సౌభాగ్యం కోసం చూడాలని తపన కాదు, ప్రకృతి దృశ్యాలు చూద్దామని తపన కాదు, పరలోక దర్శనం మనం చూడాలి. పరలోక రాజ్యం పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని మనం సువార్త చెప్తున్నాం. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? ఆ పరలోక రాజ్యంలో సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం ముందు ఆశీనుడైన దేవుడు రూపం ఎలాగుంది? ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. మెరుపులు ఉరుములు వంటి ధ్వనులు వస్తున్నాయి, అందులోంచి ప్రజ్వలించుతున్నటువంటి తేజోమయమైన కాంతితో నిండిపోయి ఉంది. ఏమంటే కెరూబులు పరిశుద్ధుడు కొనియాడుతున్న పెద్దలు అందరూ సాగిలిపడి నమస్కారం చేసి, నువ్వే కీర్తనీయుడవయ్యా, నువ్వే సృష్టికర్తవయ్యా, మేమందరము అయ్యా నీ చేతి పనులమయ్యా అని సాగిలిపడి నమస్కారం చేసి, ఘనత పొందవలసిన వాడు నీవే తమ కిరీటాలు తీసేసి ఆ సింహాసనం మంది వేసేస్తున్నాయి. ఎంత గొప్ప అనుభవం అండి! ఆ దేవదేవుని దర్శనం మనం కూడా పొందుకుందాం, మన పరిస్థితులన్నీ చక్కబెట్టుకుందాం, ఇంకా దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకోవడానికి సిద్ధపడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ఈ సమయంలో ప్రభు ఆశీర్వాదం పొందుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, నీ విలువైన బంగారు పాదాలకు మరొకసారి వందనాలు. ఇంతవరకు చెప్పబడిన లేఖనంలో రాయబడిన విషయాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. అయ్యా, ధ్యానమును మా విడుగులో ఆశీర్వదించండి. ఆ పరలోక భాగ్యాన్ని, పరలోక దర్శనాన్ని మేము కూడా చూచినట్లుగా మా కన్నులు తెరవండి. పరిశుద్ధమైన స్థితి, మా లోపాలు చక్కబెట్టుకుని పరలోక భాగ్యంలో అయ్యా నీ సన్నిధి చూసే భాగ్యము, దర్శనాలు పొందుకునే ధన్యత నాకు మాకు అందరికీ అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని ఎప్పటికప్పుడు మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ముందుకు సాగే అద్భుతమైన కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించి, మరొకసారి ఎవరు బలహీనలుగా ఉన్నారో వారిని బలపరచి, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి నీ కృపలో నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సహవాసము సదా మనకు తోడుగా ఉండి పరలోక రాజ్యపు అనుభవాలతో, పరలోక రాజ్యపు దర్శనాలతో మనం నింపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. ప్రైజ్ ది లార్డ్.